హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మార్నింగ్ లేవగానే హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత డైలీ నేను చేసే పని ఏదైనా ఉందంటే కనుక ఈ గిన్నెల స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా వేరే స్టాండ్లో సర్ది పెట్టేటివేనండి. మెయిన్ గిన్నెల స్టాండ్లో గిన్నెలు ఇలా ఉంటే అసలు పని అవ్వనట్టే ఉండదండి. ఏది కావలసినా కూడా వెతుక్కున్నట్టుగా తడుముకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ గిన్నెలన్నీ కూడా ఎక్కడెక్కడ సర్ది పెట్టేసామంటే ఈ స్టాండ్ తీసి బయట పెట్టేస్తే ఇంకా మనకి గ్యాస్ కట్ కూడా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. సో మార్నింగ్ డైలీ నేను రొటీన్గా అయితే ఇది మట్టుకు మానండి. ఇంకా ఇది అయిన తర్వాత హాట్ వాటర్ తాగటం, ఇంకా పూజ అంతా అడావిడి తెలియనిది ఏముంది. ఈ 4 days పూజ అయితే లేదు కాబట్టి ఖాళీగా ఉన్నాను. మార్నింగ్ ఎంత ఖాళీగా అనిపిస్తుందోనండి పూజ లేకపోతే. సో ఇంకా బుడ్డోడిని అయితే ఆడిపిద్దాం కదని తీసుకొచ్చాను. చేయాలి. వీడు మామూలుగా నన్ను చూస్తే వస్తానని ఏం పేచి పెట్టాడు, కానీ డైలీ మార్నింగ్ టైము 7:30, 8 ఈ టైంకి నన్ను చూసాడంటే చాలండి వచ్చేస్తానని తెగ పేచి పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ టైంలో నేను కిందకి పువ్వులకి వెళ్తానండి ప్రతిరోజు కూడాని. సో వాడికి లిఫ్ట్ అంటే చాలా ఇష్టం. లిఫ్ట్లో వాడిని తీసుకెళ్తే నాతో వచ్చేద్దాం కదా అనేసి ఆ టైంలో చూస్తే చాలండి అస్సలు ఇంక వదలడమాట. సో ఇక్కడ చూడండి పాలు తాగుతున్నాడు. ఒక్కొక్కసారి అయితే రమ్మని పిలిచినా కూడా రానంటాడండి. ఈరోజైతే ఎందుకో తెలియదు, ఇంకా వాళ్ళ ఇంట్లో తీసుకువెళ్ళి ఇచ్చేస్తున్నా కూడా వచ్చేస్తాననేసి తెగ ఏడ్చాడండి. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఇంకా స్నానం చేయించేసి అయితే ఇచ్చారు. ఇంకా ఏడుస్తున్నాడు. ఇంక మార్నింగే కదా, ఇంకైతే పాలు పడుతుందన్నమాట. వీడియో షూట్ చేస్తున్నాను అనేసి పాలు తాగటం ఆఫ్ చేసేసి ఆ మొబైల్లోకి చూస్తాడండి. మళ్ళీ కాసేపు పాలు చేసి ఆ పక్కన పెట్టేసి టీవీ చూస్తాడు. భలే చేస్తాడనమాట. ఒక్కొక్కసారి పాలు తిత్తుంటుంది కదా, దాన్ని అయితే పాలు తాగకుండానే కొరికేస్తాడు. ఇంకా పళ్ళు వస్తున్నాయి, ఎదుర ఒక 4-5 వచ్చాయన్నమాట. అవి వాళ్ళకి గురగురలాడిపోయినట్టుగా ఉంటుందంటే కదండి పిల్లలకి. ఇంకా పళ్ళు వచ్చే టైంలో ఏవి పడితే అవి కొరికేస్తారు కదా. సో ఆ పక్క చిగుళ్ళు ఇంకా పళ్ళు వస్తున్నట్టున్నాయి. ఆ చిగుళ్ళతో తెగ కొరిగేస్తూ ఉంటాడు ఆ పాలు తిత్తిని. కానీ పిల్లలు ఇలా ఆడుతూ ఉంటే భలే అనిపిస్తుంది కదండి. కానీ మన పిల్లల్ని పెంచాలంటే అప్పట్లో చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు ఏంటంటే మన పిల్లలు ఎదిగిపోయారు కదా, ఇలా పక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఒక 1/2 hour 1 hour కదా మనం ఆడించేది. ఆ 1 hourలో ఎంత బాగా అనిపిస్తుంది. డైలీ చూసే వాళ్ళకేమో కష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా వాడితో ఆడుకుని నేను మేడ మీదకి బట్టలు అయితే తీసుకొచ్చాను. ఆ పక్క మేడ మీద వాళ్ళు వడియాలు పడుతున్నారండి. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి పెట్టేస్తున్నారు. సో భలే అనిపించింది, అందుకే వీడియో అయితే షూట్ చేశాను. సో మా మేడ పైన చూడండి ఏవో ఎండబెట్టారు. ఈ పావురాలకి భయపడిపోయి ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ని క్లిప్పుల్లో పెట్టేశారు చూడండి. లేకుంటే పావురాలు పప్పులు లాంటివి ఎండబెడితే అసలు ఉంచవండి, తినేస్తాయి. ఇంకా కిందకు వచ్చేసాక వంట అయితే స్టార్ట్ చేసేసానండి. అప్పటికే టైం వచ్చేసి 10:30 అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏదో అలా ఆడుతూ తిరిగేసాను బుడ్డోడితోటి. సో ఇంక ఇప్పుడు వంట అయితే చేసేయాలి కదా. ఇంకా కర్రీ వచ్చేసి పీతలు అయితే తీసుకొచ్చారు. ఈరోజైతే పీతల కర్రీ చేయబోతున్నాను. ఇవేంటోనండి పీతలు చూడడానికి నాకు ఏదోలా అనిపించాయి. సో ఇంతకుముందు ఒకసారి పీతలు తెచ్చుకుంటే మొత్తం గుంజు ఏం లేదు, వాటర్గా కర్రీలో ఉన్న గ్రేవీ అంతా పీతలు తీసుకున్నాయి. అవి నవ్వులుతుంటే గుంజు లేకుండా వాటరే వచ్చి నాలుకంతా కూడా కొట్టుపోయినట్టుగా అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా పీతలు తెచ్చుకోవాలంటే అంత ఇష్టపడటం లేదు ఇక్కడ. అంటే పీతల్లో కూడా గుడ్డు పీతలు, ఏదో నార్మల్ పీతలు 2 రకాలు ఉంటాయంట. సో వాళ్ళు ప్రతిదీ గుడ్డు పీతలనే అమ్మేస్తున్నారండి. ఇంకా కర్రీ విషయానికి వస్తే ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేశాను. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే వెల్లుల్లి జీలకర్ర కూడా వేసానండి. పులుసుల కూరలో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికీ కూడా వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టింది పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర ఫ్లేవర్తో పులుసు బాగుంటుంది. మరిగేటప్పుడు చిటుకుడు ధనియాల పొడి కూడా వేసుకుంటే ఏ పులుసు అయినా సరే, ఇలా అని కూడా కాదు, నార్మల్గా మనం బెండకాయ, అరటికాయ, వంకాయ ఇలా పెడుతూ ఉంటాం కదా, అవైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కంటే కూడా
వెల్లుల్లి జీలకర్ర వేస్తే బాగుంటుందండి. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళైతే పులుసు మరిగేటప్పుడు వేసేవారు వెల్లుల్లి జీలకర్ర అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. మనం ఏంటంటే ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసేస్తాము పచ్చివాసన పోయేంత వరకు. సో ఇంకా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్. ఇప్పుడు అందులో క్లీన్ చేసి ఉంచిన పీతలు అయితే వేసేసానండి. పీతలు చూడడానికి ఏదో వాటర్ పీతల్లాగే ఉన్నాయి అసలు ఇవి కూడాని. కానీ తింటే కొంచెం గుంజు ఉందిలేండి. పోయినసారి అంత వరస్ట్గా అయితే లేవు. అప్పుడు పీతలు తెచ్చుకుంటే నాలుగంతా కొట్టుకుపోయింది తప్ప టేస్టే లేదు. ఒక్కొక్కటి పీత టేస్ట్ ఉన్నా లేకపోతే పులుసు అయితే భలే టేస్ట్ ఉంటుందండి. సో ఆ రోజు పులుసు టేస్ట్ లేదు. అలా అని పీతలు కూడా గుంజు లేవు. ఈ పులుసు వాటరే తీసుకుని అవి కొరుకుతుంటే అందులోంచి మన కర్రీ జ్యూసే వచ్చింది తప్ప ఇంకా గుంజు అన్నది లేదు. సో మరి ఈసారి చాలా బాగుంటాయండి అని చెప్పిచ్చారు. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము. కాస్ట్ కూడా గుడ్డు పీతలు అనేసి నార్మల్ పీతల కంటే ఎక్కువే తీసుకున్నారు. నార్మల్ పీతలు కూడా ఉన్నాయి. అవి మీరు చెప్పినట్టుగా వాటర్గా ఉంటాయని చెప్పారంట. ఇవైతే కొంచెం గుంజుంటాయి. గుడ్డు పీతలు అని చెప్పారంటండి. మనకేం తెలియదు కదా. ఉత్తే కొనే వాళ్ళకైతే అమ్మ వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. మనం ఎప్పుడో ఎటకారానికి ఒకసారి తీసుకుంటూ ఉంటే వాటి గురించి మనకు అంతా ఏం తెలియదు. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మవలసింది. సో ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న పీతలను కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఆ మసాలాలో బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేయాలి. ఆ ఉప్పు, కారం, పసుపులు కూడా పీతలకు బాగా పట్టిన తర్వాత చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇంకా చింతపండు ముందుగానే నానబెట్టేసాను. రసాన్ని అయితే పిండేసి ఇలా బాగా దగ్గరికి అయితే ఉడికించేసుకోవాలి. ఆనియన్స్ ముక్కల కంటే కూడా పీతల పులుసుకి ఇలా మనం మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుందండి. అది కూడా బరగ్గా పట్టుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఆ రోజు పులుసు పర్లేదు. పోయినసారి అంత వరస్ట్గా అయితే లేవు కానీ పీతలు బాగున్నాయి. ఇంకా తినేసిన తర్వాత బయటికి వెళ్ళే పని ఉందండి. నేనైతే రెడీ అయ్యాను. సో ఇంకా ఈలోపు మా వారైతే బయటికి వెళ్ళారు. ఇంకా ఆయన రావడానికి టైం పడుద్ది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వెళ్దామని అయితే చెప్పారు. ఈలోపు ఇంకా ఖాళీగా కూర్చోవటం ఎందుకులే, వచ్చిన తర్వాత చేసే పని వెళ్ళక ముందు చేసుకు వెళ్ళామంటే ఇంకా వచ్చేసరికి లేట్ అయినప్పటికీ కూడా కొంచెం వర్క్ తగ్గుద్ది కదా అన్నట్టుగా ఎప్పుడు కూడా నేను వారానికి 2 సార్లు హౌస్ అంతా కూడా తడి పెడతానండి. అది ఆదివారం, బుధవారం 2 రోజులే పెడతాను. సో ఆదివారం, బుధవారం ఏ కారణం చేతైనా పెట్టలేనప్పటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తెల్లారి పెట్టేస్తానండి. ఇంకా మిగతా సార్లు ఇంకా వంటగది కొంచెం గత్తరగా ఉన్న, హాల్ గత్తరగా ఉన్న అప్పుడప్పుడు మధ్యలో తడి పెడుతుంటాను. కానీ లేకుంటే బుధవారం నైట్, ఆదివారం నైట్ కంపల్సరీ పెడతానండి. నైట్ టైం కుదరకపోయినప్పుడు నెక్స్ట్ మార్నింగ్ ఇంకా కొంచెం త్వరగా లేసేసి పెడతాను. సో ఇప్పుడు అంతేనండి. అంటే నైట్ టైం ఎందుకంటే బుధవారం ఎనభై వండుకుంటాము, ఆదివారం తక్కువే వండుకుంటాం. కానీ బయట నుంచి ఎప్పుడైనా తెచ్చుకున్నా కూడా నైట్ టైం తెచ్చుకుంటాం కాబట్టి తినేసిన తర్వాతే క్లీన్ చేస్తానండి. నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మీషోలో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. సో అదైతే వచ్చింది. నేను ఎప్పుడూ కూడా బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టలేదండి. క్లాత్ మీద కంప్యూటర్ మిషన్ వర్క్, అలాగే మగ్గం మిషన్ వర్క్ క్లాత్ మీద వస్తాయి కదా, మనం స్టిచ్ చేయించుకోవాలి కదా, ఆ విధంగా క్లాత్ మీద వర్క్స్ అయితే బుక్ చేశాను తప్ప ఫస్ట్ టైం అయితే బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను. అది కూడా నాకు ఎందుకో బాగా అనిపించింది. ఇందులో బ్లాక్ ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. కానీ నాకు ఒక సారీ అయితే ఉంది, దాని మీదకి ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అవుతుంది కదా అనేసి. ఇది మనకి ఇందులో చూస్తే మీకు అర్థమవుతుందో లేదో క్రీమ్ కలర్ అన్నమాట. లైట్ క్రీమ్ కలర్, ఫుల్ వైట్ అయితే కాదండి. సో ఇంకా వర్క్ అది కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి కంప్యూటర్ మిషన్ వర్క్. మనం నార్మల్గా ఈ వర్క్ చేయించుకోవాలంటే బయట నాకు తెలిసి ఒక 600 అయితే ఉంటుందండి. అది బ్లౌజ్ కుట్టించాలి అంటే కనుక ఒక క్లాత్ ఇవన్నీ చూసుకుంటే 300, ఇంకా 500 ఇంకా కొన్ని చోట్ల అయితే అలా అయితే ఉంటుంది. అలాంటిది మనకి ఇది మీషోలో 250కి అయితే వచ్చిందండి. ఇంత తక్కువ కాస్ట్కి ఇంత హెవీ వర్క్, అలాగే స్టిచ్డ్ బ్లౌజు క్లాత్తో మనకి భలే అనిపించిందండి నాకైతే. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను షార్ట్ వీడియోలో లింక్ ఇస్తాను. ఒకసారి ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్లో వీలైతే లింక్ ఇస్తానండి. అంటే ఈ బ్లౌజ్ తీసుకునేను 2 మంత్స్ అవుతుంది అనుకుంటాను. అప్పటి నుంచి కూడా వీడియో అయితే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి. కానీ ఒకటి మన సైజ్ కంటే కూడా కొంచెం ఎక్కువ పెద్ద సైజే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చులు అనేవి ఏం లేవండి. ఇంక సేమ్ మనకి సరిపడా సైజుకి అయితే ఖర్చు ఒకే ఒక ఖర్చు అయితే ఉంది. సైడ్ కూడా వార్లెక్క అయితే చేసేసారండి. అందుకే నేను మన సైజ్ కంటే కూడా ఒక 4-5 ఇంచ్ పెద్దదే పెట్టుకుంటే తర్వాత మనకి లూజ్ అయితే ఖర్చులు వేసుకోవచ్చు కదా. ఫ్యూచర్లో మనకి ఖర్చులు ఇప్పుకునే పని ఉంటే ఇప్పుకోవచ్చు, లేకుంటే అలా ఉంటాయి కదా అన్నట్టుగా నేను అందుకే 40 సైజ్ అయితే పెట్టానండి. సో చాలా ఖర్చులు అయితే పడ్డాయి అనుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెనకాల అంతా కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. నాకు చాలా నీట్గా అనిపించిందండి. అంటే ఇంత తక్కువ కాస్ట్కి ఇంత వర్క్తో ఇలా బ్లౌజ్ కుట్టిందో వస్తుంటే ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. కానీ పర్లేదు, బాగుంది. వర్క్ కూడా చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా భలే ఇచ్చారు. కింద అంతా కూడా ఇలా ఒక గోటిలా అయితే ఈ కలర్తో అయితే వేశారండి. మొత్తం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంతా
అంతా కూడా ఈ విధంగానే వేశారు. మనకి డీప్ నెక్స్ అంటే మరీ అంత డీప్‌గా రావు కానీ ఇదైతే మనకి కాలర్ నెక్ కాకుండా బాగా ఏదో నెక్ అంటారు వీ నెక్ మెడ అంటారు కదా! ఆ టైప్‌లో అయితే వచ్చిందన్నమాట. ఇంకా ఫ్రంట్ అయితే ఇది ఉక్సులు పట్టి ఇదంతా కూడా మరీ పెద్దగా అనిపించింది కానీ వేసుకుంటే బాగుందండి. హ్యాండ్స్ కూడా చూసారు కదా! చిన్న గోటి అయితే ఇచ్చారు. అలాగే ఇలా లోటస్ డిజైన్ అయితే ఇచ్చారు. మనకి స్టెప్ వైపున కాకుండా ఎడమవైపు కాకుండా కుడి చేతి వైపుకైతే మనకి మొత్తం ఈ వర్క్ అన్నది ఫుల్ ఇచ్చారండి. బాగా అనిపించింది నాకు. హ్యాండ్స్కి అయితే ఇలా చిన్నగానే 2 లాటర్స్ కింద అయితే ఇచ్చారు కానీ హ్యాండ్స్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ అలా వచ్చాయండి. బాగా పొడవుగానే అనిపించాయి. బాగానే ఉన్నాయి కానీ లేదు అనుకుంటే మనం కట్ చేసుకు షార్ట్ కింద కూడా చేసుకోవచ్చు కదా. ఇంకా ఫ్రంట్ అయితే ఎటువంటి వర్క్ ఏమి ఇవ్వలేదు. ఇంకా మనకి స్టెప్ మొత్తం కప్పేస్తుంది కాబట్టి సో ఇది మాట అండి. బ్లౌజ్ వచ్చేసి ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇందులో అప్పటికైతే 3-4 కలర్స్ ఉన్నాయండి. ఇంక ఈ మధ్య అయితే నేను కూడా ఏం బుక్ చేయక చూడలేదు కానీ నాకు బాగా అనిపించింది వర్క్తో మనకి ఈ బ్లౌజ్. ఇంకోటి ఏంటంటే మరీ క్లాత్ వచ్చేసి దళసరిగా అయితే లేదు. చాలా పలాచగా ఉంది. అంటే లైనింగ్ ఏం లేదు కదా. లైనింగ్ ఏమైనా ఉంటే కనుక బాగుంది అనిపించిందండి. అంటే కొంచెం అంటే ఈ క్లాత్ కలర్ని బట్టి నాకు స్కిన్ ఆనేస్తుంది అనమాట. అంటే ఇది క్రీమ్ కలర్ అయితే బుక్ చేశాను కదండి. క్రీమ్ కలర్ కావటం వలన స్కిన్ ఆనేస్తుంది అనిపిస్తుంది నాకు. మరి బ్లాక్ మిగతా రెడ్ ఇలాంటి కలర్స్ అయితే ఉన్నాయి. అవేమైనా కలర్ని బట్టి కొంచెం థిక్గా ఉంటుందా క్లాత్, అవి కూడా ఇలా స్కిన్ ఆనేస్తుంది అన్నది తెలియదు మటండి. సో అంటే లైనింగ్ లేదు కదా. లైనింగ్ ఉంటే మరీ అంతగా స్కిన్ ఆనకపోవచ్చు. సో చూసారు కదా. సో ఇంక ఇప్పుడు కట్ చేస్తే మేమైతే బయటకు వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా బయట వర్క్ చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంతకు ముందు కూడా చూపించానండి. ఇక్కడ మనకి క్యాప్సికమ్ బజ్జీ, అరటికాయ బజ్జీ, నెక్స్ట్ మిర్చి బజ్జీ అండి. చాలా ఫేమస్ మాట గాజువాకలో ఇక్కడ. వీటిల్లోకి మనకి పెరుగు చట్నీ అయితే ఇస్తారు. అంటే బిర్యానీకి ఉల్లి చట్నీ చేసుకుంటాం కదా, ఇంకా దాంతో తిని వాళ్ళు మసాలా పొడి వేస్తారు. అవి 2 మిక్స్ చేసుకు తింటే చాలా బాగుంటాయండి. ఫ్రెష్గా జిలేబీ వేస్తుంటే ఇంకా బెల్లం పాకంలో వేడివేడి జిలేబీ అయితే తీసుకుని ఇంకా అక్కడే విశాఖ డైరీ కాడ కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే వెళ్ళి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్రెడ్, అలాగే చిన్నవి బన్స్ అయితే వచ్చాయి కదా చిన్నప్పుడు. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ఏంటిది కోవా బన్ వైరల్ అయింది కదా, ఆ బన్స్ అయితే తీసుకున్నాను. అంటే కోవాతో కాదు, నార్మల్గా బన్స్ అయితే టీలో వేసుకుందాం కదా అనేసి మనకి కోవా బన్ అయితే బయట దొరుకుద్దులేండి. ఇంకా మిల్క్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను, మల్టీగ్రే బ్రెడ్ అనేసి అదొకటి అయితే తీసుకున్నానండి. సో ఇంకా అది డిఫరెంట్గా ఎలా ఉంటుందా అన్నట్టుగా ఇంక ఇంటికి రాగానే కొంచెం నెయ్యి వేసేసి ఈ మల్టీగ్రే బన్ అయితే కాలుస్తున్నాను. వీటిలో ఏంటో జీలా టైప్లో ఏవేవో కొన్ని ఉన్నాయండి. మన బన్స్ లాగా స్వీట్గా అయితే లేదు కానీ కొంచెం సాల్టెడ్ టైప్లో అనిపించింది. పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. అంతే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపు వీడియోలో కలుసుకుందాం.